అక్రాస్ ద గ్లోబ్ మనం 1500 యూనివర్సిటీస్తో టైఅప్ అయినాం డైరెక్ట్గా. మన కన్సల్టెన్సీ త్రూ అప్లికేషన్ పెట్టుకున్న స్టూడెంట్స్కి అదర్ కన్సల్టెన్సీస్ నుంచి అప్లికేషన్ పెట్టుకున్న స్టూడెంట్స్ తేడా ఎక్కడ వస్తుంది మేడం? స్కాలర్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్ లోన్. ఓకే, అంటే ఈ విషయాల్లో కూడా మీరు టేక్ కేర్ చేస్తారు. 100% మేడం. ఎందుకంటే ఆబ్వియస్ గా మనకు యూకేకి పంపించుకోవాలనుకున్న స్టూడెంట్స్ కి ప్రతి ఒక్క యూనివర్సిటీ నుంచి అప్ టు 6 lakhs వరకు వీళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్నాయి. మీరు ఏ యూనివర్సిటీకైనా అప్లై చేయండి, స్కాలర్షిప్ డే 1 అప్లికేషన్ పెట్టే రోజే మనం స్కాలర్షిప్స్ అప్లై చేసుకుంటే మేడం ఖచ్చితంగా స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అందుబాటులో ఉంటుంది. అంటే స్కాలర్షిప్స్ అంటే ఓన్లీ మెరిట్ స్కాలర్షిప్సే కాదు, అకాడమిక్ స్కాలర్షిప్స్, మెరిట్ స్కాలర్షిప్స్, యూనివర్సిటీ క్యాంపస్ స్కాలర్షిప్స్ ఉంటాయి. అవన్నిటికి కూడా మనం అప్లై చేస్తాం. అవన్నీ ఎలా పెట్టాలో మాకు తెలుసు కాబట్టి, బికాస్ వీఆర్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్స్ ఇన్ మాస్టర్స్. మీరు యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, మీరు ఏ కంట్రీకైనా వెళ్దాం అనుకున్నా కూడాను ఖచ్చితంగా మేము ఫస్ట్ ఆలోచన చేసేది ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకు వేరే దగ్గర నుంచి వెళ్ళినప్పుడు, వీసోస్ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ ఎందులో కనిపిస్తుంది అంటే ఫీజులో. ఒక యూనివర్సిటీ ఫీజు 10 lakhs ఉంది అనుకోండి మేడం, మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ కి 5 lakhs 6 lakhs కంప్లీట్ అవుతుంది. ఎలా అంటే ప్రతి ఒక్క స్కాలర్షిప్ కి మేము అప్లై చేసేస్తాం స్టూడెంట్ కి. ఓకే, ఆ స్కాలర్షిప్ బ్యాక్ రావడం వల్ల సగం ఫీజు తగ్గిపోతుంటుంది. ఇప్పుడు యూకే లో మనకు యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంటుంది మేడం? మాక్సిమం 15 లక్షల్లో 2 years కోర్స్ కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అది కూడా 100% ఎడ్యుకేషన్ లోన్ త్రూ చదువుకోవచ్చు. అది కూడా వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ చదువుకోవచ్చు. కొలెట్రాల్ ఏది పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క రూపాయి జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఎడ్యుకేషన్ లోన్ త్రూ మీరు చదువుకునే అవకాశం అందిస్తున్న దేశం యూకే. అండ్ ఫీజు కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ లో 15 లక్షల్లోనే 2 సంవత్సరాల మాస్టర్స్ ఇంక్లూడింగ్ ప్లేస్మెంట్ ఇయర్ తో పాటు కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తాం. 6 లక్షల స్కాలర్షిప్ కూడా అందుకునే అవకాశం ఉంది స్టూడెంట్ కి. అండ్ దానితో పాటు ఇప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ మేమే సొంతంగా యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవచ్చు కదా. రీసోర్స్ ఎందుకు అప్రోచ్ అవ్వాలి అని అంటే, ఒకటి మీకు ఎక్స్పీరియన్స్డ్ అప్లికేషన్ టీమ్ ఉండాలి మేడం ఫస్ట్. ఎందుకంటే ఇంతకుముందు మీకు అవగాహన లేదు, పేపర్ వర్క్ కనుక కరెక్ట్ గా లేకపోతే వీసా కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఎంత అడ్మిషన్ తీసుకొచ్చినా, ఎంత అప్లికేషన్లు పెట్టి అన్ని చూసినా కూడా మేడం, కొంతమంది స్టూడెంట్స్ మా దగ్గర వెరీ రీసెంట్ గా ఇంత మేము మార్కెట్ ఇంత చెప్తున్నా కూడా సొంతంగా అప్లై చేసి చూద్దాం అని చెప్పి కొంతమంది అప్లై చేశారు. యూకే వీసా రిజెక్ట్ అయింది. మేము ఇప్పటిదాకా మా కన్సల్టెన్సీ నుంచి మీరు నమ్మరు మేడం, సింగిల్ యూకే వీసా రిజెక్ట్ అయిన కేసెస్ మా దగ్గర 100% వీసా సక్సెస్ రేట్, 100% వీసా స్ట్రైక్ రేట్ కలిగిన కన్సల్టెన్సీ మాది వీసోర్స్ మేడం. ఎందుకనంటే మా దగ్గర బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్, అంటే బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్ నథింగ్ బట్, మీరు ఇప్పుడు మా ఆఫీస్ కి అప్రోచ్ అయిన తర్వాత అప్లికేషన్ పెడతాం కదా, యూనివర్సిటీ అప్లికేషన్ దగ్గర నుంచి యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టి ఆఫ్ లెటర్ తీసుకొని రావడం, ఆఫ్ లెటర్ నుంచి క్యాష్ లెటర్ తీసుకురావడం కానివ్వండి, అండ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లోన్ అప్రూవల్ చేయించడం కానివ్వండి, స్కాలర్షిప్స్ పెట్టడం కానివ్వండి, వీసా అప్లై చేయడం కానివ్వండి. ఎందుకంటే స్టూడెంట్ వీసా అప్లికేషన్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి మేడం స్టూడెంట్స్ కి. ఇవి అరౌండ్ ప్రతి ఒక్కరు ఒక 500 వీసాలు చూస్తుంటారు మా దగ్గర బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్. ప్రతి ఒక్కరు మినిమం 500 వీసాస్ చూసిన బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్, ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ 7 years పైన ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్ మా దగ్గర అందుబాటులో ఉన్నారు. అప్లికేషన్ టీమ్ లేయర్ బై లేయర్ మీకు చెక్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట, కరెక్ట్ గా ఉందా లేదా డాక్యుమెంటేషన్ అంతా ఇవన్నీ.